ఈరోజు ఈ వీడియోలో మనము టైల్‌విన్ సీఎస్ఎస్ అని ఉంటుంది కదా! ఈ టైల్‌విన్ సీఎస్ఎస్‌లో మన ఎప్పుడైతే మనం టైల్‌విన్ సీఎస్ఎస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటామో మన యొక్క లోకల్ ప్రాజెక్ట్‌లోకి సో, అప్పుడు మనకి సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ అనేది టైల్‌విండ్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఈ టైల్‌విండ్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మనకి టైల్‌విండ్ డాట్ సీఎస్ఎస్ కాన్ఫిగ్ ఫైల్ అనేది ఒకటొస్తుంది. ఈ టైల్‌విండ్ డాట్ సీఎస్ఎస్ కాన్ఫిగ్ ఫైల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాము. సో, ఇన్ కేస్ మనము ఏదన్నా ఒక కస్టమ్ కలర్ అనేది యాడ్ చేయాలనుకోండి. సో, ఇప్పుడు మనం ఒక కస్టమ్ నేమ్ ఇచ్చి దానికి ఒక కలర్ అనేది యాడ్ చేయాలనుకోండి. అప్పుడు మనము ఈ టైల్‌విండ్ టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్‌కి వస్తాము. కాన్ఫిగ్ ఫైల్‌కి సో, ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్‌కి మనం వస్తాము. ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది మనకి ఇక్కడ నేను ఏదైతే పేస్ట్ చేశానో సో, ఆ విధంగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఉంది కదా! సో, ఈ టోటల్ ఇక్కడ నేను ఏదైతే పేస్ట్ చేశానో ఇది మొత్తం మనకి సేమ్ ఇదే విధంగా టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది మనకి ఉంటుంది. సో, ఈ యొక్క టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్‌లో మనం ఏం చేయొచ్చంటే మనము ఏదన్నా ఒక కస్టమ్ నేమ్ అనేది ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ కస్టమ్ ప్రాపర్టీ నేమ్ ఇవ్వచ్చు. దానికి వాల్యూ అనేది కూడా పాస్ చేయొచ్చు. సో, ఆల్రెడీ మనకి ఇప్పుడు సపోజ్ ఒక ప్రీ డిఫైన్డ్ ఉంటుంది కదా! ప్రీ డిఫైన్డ్ నేమ్ అనేది మనకి సిఎస్ఎస్‌లో ఉంటాయి. సో, దాన్ని యూటిలిటీ అంటారు. యూటిలిటీ క్లాసెస్ అనేసి అంటారు. సో, ఈ యూటిలిటీ క్లాస్‌ని నేను ప్రాపర్టీ నేమ్ అంటాను. ప్రాపర్టీ నేమ్. సో, ఈ ప్రాపర్టీ నేమ్ అనేది ఉంటుంది కదా! దీనికి వాల్యూ అనేది కూడా ఉంటుంది. సో, ఈ యొక్క యూటిలిటీ క్లాసెస్‌కున్న వాల్యూస్ అనేది మనం ఓవర్ రైట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక కస్టమ్ నేమ్ అనేది యాడ్ చేయొచ్చు. అదేవిధంగా దానికి వాల్యూ అనేది కూడా పాస్ చేయొచ్చు. సో, మనము ఈ యొక్క టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది ఉంటుంది కదా! ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది మనకు ఉంటుంది. ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్‌లో మనము 2 యాక్షన్స్ అనేది చేయొచ్చు. ఒకటోది వచ్చి కస్టమ్ నేమ్స్ అనేది ఇవ్వచ్చు విత్ ప్రాపర్టీ అండ్ వాల్యూ. సో, రెండోది ఏమిరా అంటే మనకి ఆల్రెడీ యూటిలిటీ క్లాస్ అనేది ఉంటుంది కదా టైల్‌విండ్‌లో. సో, ఈ యూటిలిటీ క్లాస్‌కి వాల్యూస్ అనేది ఓవర్ రైట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ థీమ్ అనేది ఉంటుంది కదా! ఈ థీమ్ అనే బ్లాక్ లోపలే మనము ఇవంత యాక్షన్స్ చేయాలి. ఈ థీమ్ అనే బ్లాక్ లోపల మనము ఎక్స్టెన్స్ అనేది ఇంకొక బ్లాక్ అనేది రాస్తాము. ఆ ఎక్స్టెన్స్ లోపల మనము స్క్రీన్‌కి సంబంధించిన ఇది స్క్రీన్ అనేది ప్రాపర్టీ అనుకోండి. ఈ స్క్రీన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ లోపల అంటే మనకి ఇది స్క్రీన్‌కి సంబంధించిన యూటిలిటీ క్లాసెస్ ఇవి. ఈ ఎక్సెస్‌కి వాల్యూ అనేది ఇది. అదేవిధంగా ఈ 3xl అనేది దానికి మనం పాస్ చేసే కస్టమ్ వాల్యూ అనేది. సో, ఈ యొక్క కేటగిరీ వైజ్ ఈ యొక్క థీమ్ అనేది ఉంటుంది. ఈ థీమ్ అనే బ్లాక్ లోపల ఎక్స్టెన్షన్ అనే బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ లోపల మనకి ఈచ్ టైల్‌విండ్ క్లాస్ యూటిలిటీ క్లాసెస్ అనేది ఒక్కొక్క సెక్షన్‌గా డివైడ్ చేసుంటారు. స్క్రీన్స్ అనేది, కలర్స్ అనేది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్క్రీన్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా కలర్స్ అనేసి సో, ఈ యొక్క కలర్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, అదేవిధంగా ఈ కలర్స్ అనేది ఏ విధంగా ఓవర్ రైట్ చేయాలో తెలుసుకుందాము.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పానంటే నేను ఒక కలర్స్ అనేది యాడ్ చేయాలనేసి అన్నాను. ఎప్పుడైతే నేను కలర్స్ అనేది యాడ్ చేయాలనేసి అన్నానో, సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎక్స్టెంట్స్ అనేది మనకి కామన్ బ్లాక్. సారీ, ఈ థీమ్ అనేది కామన్ బ్లాక్. ఈ థీమ్ లోపల ఎక్స్టెంట్స్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్టెంట్స్ అనేది ఏం చెప్తుందంటే మనకి ఓవర్ రైట్ చేసేదానికి పర్మిషన్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కలర్ బ్లాక్ అనేది తీసుకున్నాము. సో దట్ మీన్ ఇక్కడ మనము ఇక్కడ కలర్ బ్లాక్ అనేది తీసుకున్నాము. ఈ కలర్స్కి సంబంధించిన మనము ఏ ప్రాపర్టీ వాల్యూ అన్న పాస్ చేయాలంటే కస్టమ్ నేమ్ కానీ యూటిలిటీ నేమ్ కానీ పాస్ చేయాలంటే దీని లోపల ఈ కలర్ ఈ కలర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ కలర్ ఆబ్జెక్ట్ లోపల మనము ప్రాపర్టీ, అదేవిధంగా ప్రాపర్టీ నేము, దానికి సంబంధించిన వాల్యూ అనేది పాస్ చేస్తాము. ఇంతకుముందు మనకి స్క్రీన్స్ మాత్రం ఉంది పైన మీకు చూపించినప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి కలర్స్ అనేది ఇక్కడ న్యూగా యాడ్ చేసుకున్నాము. సో వన్స్ మనము ఈ విధంగా ఎక్స్టెంట్స్ అనేది అంటే ఈ యొక్క క్లాస్ ఈ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన ప్రాపర్టీ నేము వాల్యూ అనేది యాడ్ చేస్తాం కదా. సో వన్స్ మనము యాడ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైల్ విండ్ క్లాసెస్ అనేది ఏ విధంగా డిజైన్ చేసి ఉంటారంటే, ప్రాపర్టీ అంటే మనం దేనికి సంబంధించిన ప్రాపర్టీ అంటే మనం కలర్కి సంబంధించిందా అంటే మనం ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో అది మనము దేనికి సంబంధించింది అనేసి అంటే కలరా, లేదంటే స్పేసా, మార్జిన్నా, సో దానికి సంబంధించింది దేనికి ఏ కేటగిరీకి సంబంధించింది అనేసి దాని నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ వాల్యూ అనేది పాస్ చేస్తాము. ఇది వచ్చి మనకి టైల్ విండ్ క్లాస్ అనేది టైల్ విండ్ క్లాస్ సింటెక్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ప్రాపర్టీ ఐఫన్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇది ఏ ప్రాపర్టీకి సంబంధించిందని తెలియజేసేదానికి టెక్స్ట్ అయితే టెక్స్ట్, అదేవిధంగా కలర్ అయితే కలర్, బ్యాక్గ్రౌండ్ అయితే బిజీ అనేది ఇస్తాము. సో దీనికి మళ్ళీ వాల్యూ అనేది పాస్ చేయాలి కదా. ఈ వాల్యూ అనేది పాస్ చేసేది మనము స్టాటిక్ వాల్యూ అనేది పాస్ చేయము. ఈ స్టాటిక్ వాల్యూ అనేది పాస్ చేయకుండా సో మనం ఇక్కడ పైన మనము డిఫైన్ చేసాం కదా. సో ఈ పైన మనం డిఫైన్ చేస్తున్నాం కదా, ఈ పైన డిఫైన్ చేసిందే మనకి ఇక్కడ ఈ కస్టమ్ క్లాస్ అనేది ఉంది కదా. సో ఈ యొక్క కస్టమ్ క్లాస్ అనేది ఉంది కదా, ఈ కస్టమ్ క్లాస్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే బీజీ, సో ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది. ఈ వాల్యూ అనేది మనం పాస్ చేస్తాం సియు కస్టమ్ బ్లూ. సో మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వాల్యూ అనేది కాల్ చేయడం, ఈ ప్రాపర్టీ నేమ్ అనేది కాల్ చేయడం వల్ల ఇక్కడ వేరియబుల్ నేమ్ అనే ఇక్కడ మనం ప్రాపర్టీ నేమ్ అన్నా వేరియబుల్ నేమ్ అన్నా సేమ్. సో మనం ఎప్పుడైతే ఒక నేమ్ అనేది కాల్ చేస్తామో అది కాల్ చేయనప్పుడు అది ఏదైతే వాల్యూ అనేది హోల్డ్ చేసుకోవద్దో ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అంటే మనకి ఇంటర్నల్గా మనకు కాల్ చేసినప్పుడు మనకి నేమ్ అనేది మనం రీడ్ చేస్తాం కానీ ఇది ఒక వాల్యూ అనేది హోల్డ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ బీజీ అనే దానికి మనకి యాష్ F1 F9 FE అనేది ఇస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి మనం ఇక్కడ ఏదైతే కాల్ చేస్తున్నామో, సో ఇక్కడ మనం కాల్ చేసాం కదా, ఈ పర్టికులర్ ఎలిమెంట్కి మనకి ఈ యొక్క కలర్ వాల్యూ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. సో మనము డైరెక్ట్గా ఇంకొక మెథడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు బీజీ, సో ఇది ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేసి అంటారు. సో ఇక్కడ F1 F9 FE,
సో, మనం ఈ విధంగా కూడా కస్టమ్ కలర్ అనేది మనం పాస్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ బీజీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! దీనికి మనము డైరెక్ట్‌గా కలర్ వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. ఇదొచ్చి మనకి స్టాటిక్ మెథడు. ఇది ఇన్‌లైన్. ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి మాత్రం మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకోండి. సో, ఇప్పుడు నాకు ఈ కలర్ వద్దు. సో, ఇప్పుడు ఈ కలర్‌ని నేను ఒక 10 ఎలిమెంట్స్‌కి అనేది ఇచ్చున్నాను డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్‌లో. సో, ఇప్పుడు నేను ఆ 10 ప్లేసెస్‌కెళ్ళి ఈ యొక్క వాల్యూ అనేది నేను ఓవర్ రైట్ చేయాల్సిందొస్తుంది. సో, ఓవర్ రైట్ చేయాల్సిందొస్తుంది. సో, మనకలా కాకుండా ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ అనేది ఉంది కదా! ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్‌లో మనం ఈ విధంగా ఒక వేరియబుల్ నేమ్ ద్వారా వాల్యూ అనేది పాస్ చేస్తే, సో, ఇక్కడ మనం నేమ్ అనేది కాల్ చేస్తాం. ఎప్పుడైతే మనం నేమ్ అనేది కాల్ చేస్తామో ఇదొక వాల్యూ అనేది హోల్డ్ చేసుకుంటుంది కదా! సో, ప్రతి ఒక్క ప్లేస్‌కి ఈ వాల్యూని మనకి సెండ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఒక్క ప్లేస్‌లో చేంజ్ చేస్తే చాలు వాల్యూ. ఎక్కడెక్కడ మనం దీన్ని కాల్ చేస్తున్నామో ఈ పర్టిక్యులర్ నేము అన్ని ప్లేసుల్లో ఈ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో, ఇక్కడ మనము ఇన్‌లైన్, ఇన్‌లైన్ హార్డ్ కోడ్‌గా పంపిస్తే అన్ని ప్లేసుల్లో మాన్యువల్‌గా చేంజ్ చేయాలి. అదే మనము ఈ వేరియబుల్ ద్వారా గాని పంపించామంటే, మనకి సింగిల్ ప్లేస్‌లో చేంజ్ చేస్తే, ఆ వేరియబుల్ ఎక్కడెక్కడ కాల్ చేసున్నామో ఈ నేమ్‌ని, సో, ప్రతి ఒక్క ప్లేస్‌లో మనకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది కామన్‌గా. అంటే సింగిల్ ప్లేస్‌లో చేంజ్ చేస్తే, మనకి మల్టిపుల్ ప్లేసెస్ ఎక్కడైతే కాల్ చేసున్నామో అన్ని ప్లేస్‌లో మనకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం థీమ్ డాట్ జేఎస్ థీమ్ ఇక్కడ ఈ థీమ్ ఫైల్ ఉంది కదా! సో, ఈ టైల్‌విన్‌లో ఈ థీమ్స్ అనేది ఓవర్ రైట్ చేస్తాం కదా! సో, ఇక్కడ టైల్‌విన్ కాన్ఫిగ్‌లోనే ఎందుకు చేస్తామంటే, ఈ టైల్‌విన్ కాన్ఫిగ్‌లో మనం ఏదైతే వాల్యూస్ అనేది రాస్తామో, ఈ ఎంటైర్ టైల్‌విండ్ ఫ్రేమ్‌వర్క్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఈ ప్రాజెక్ట్‌లో, సో, ప్రతి ఒక్క ప్లేస్‌లో మనము కామన్‌గా యూజ్ చేయొచ్చు. ఏదైతే మనం ఇక్కడ డిఫైన్ చేస్తామో. ఇన్ కేస్ మనం డిఫైన్ గాని చేయకపోతే ఆల్రెడీ మనకి అది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. ఆ యుటిలిటీ క్లాసెస్. ఇన్ కేస్ ఆ యుటిలిటీ క్లాసెస్ మనము యుటిలిటీ క్లాసెస్ వాల్యూస్ మనం ఓవర్ రైట్ చేయాలన్నా గానీ, లేదా న్యూగా మనము కస్టమ్ యుటిలిటీ క్లాస్ యాడ్ చేయాలన్నా విత్ వాల్యూతో మనము ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ అనేది వాడతాము. సో, ఈరోజు ఈ వీడియోలో మనము ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్‌లో ఏ వాల్యూస్ అనేది ఎలా వర్క్ అవుతుందని తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ టైల్‌విండ్ కాన్ఫిగ్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామనేసి తెలుసుకున్నాము. యుటిలిటీ క్లాసెస్‌ని యాడ్ న్యూగా యాడ్ చేయడానికి, అదేవిధంగా యుటిలిటీ క్లాసెస్ ప్రీ డిఫైన్డ్ ఉంటుంది కదా! దాని వాల్యూస్‌ని ఓవర్ రైట్ చేయడానికి వాడుతాము. సో, ఈ కాన్సెప్ట్‌ని ఇక్కడితో స్టాప్ చేస్తూ ఉన్నాను.